అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం పవర్ బిఐ గురించి డిస్కస్ చేద్దాం. మీకు పవర్ బిఐ గురించి ఏ మాత్రమూ తెలియకపోయినా ఈ వీడియో మొత్తం చూస్తే ఒక మంచి ఐడియా వస్తుంది. ఇది కంప్లీట్ కోర్సా అంటే కాదు, క్రాష్ కోర్స్ మాత్రమే. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి వీ విల్ ప్లాన్ అ ఫుల్ కోర్స్ ఆల్సో. అదే మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే పవర్ బిఐ అడ్వాన్స్ కంప్లీట్గా అలాంగ్ విత్ ఆల్ ది అదర్ డేటా సైన్స్ స్కిల్స్ లైక్ పైథన్ కానివ్వండి, ఎస్క్యూఎల్ కానివ్వండి, స్టాట్స్ కానివ్వండి, ఈడిఏ, ఎంఎల్, గిట్హబ్, జెన్ ఏఐ, వాటితో పాటు బోల్డ్ అన్ని బోనస్ మాడ్యూల్స్ అన్నీ కూడా మీకు ఆడియన్స్ స్కూల్ వారి డేటా సైన్స్ బూట్ క్యాంప్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు తెలిసిందే కదా, ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 24th February స్టార్ట్ అవుతుంది. అట్ దిస్ పాయింట్ ఇన్ టైం వాళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. మీరు సింపుల్గా చేయవలసింది ఏంటి అంటే, ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే దే విల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళ వీక్లీ స్టాట్స్ని ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు. యూ క్యాన్ లుక్ అట్ దిస్. దాంతోపాటు వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానివ్వండి, కరికులం కానివ్వండి, ఆర్ మీ దగ్గర చేయించే వేరియస్ ప్రాజెక్టులు కానివ్వండి, వాళ్ళు నేర్పించే టూల్స్ కానివ్వండి, మొత్తం అంతా ఇదే పేజ్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఆల్సో ఇందాక చెప్పినట్లుగా పవర్ బిఐఏ కావాలి, సో దాంట్లోనే కూడా మనకి బోల్డ్ అండ్ రోల్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ యూ కెన్ సీ అక్షయ్ కావారే, అండ్ దెన్ ఇఫ్ యూ సీ ఇంటర్న్ డేటా అనలిస్ట్ ఔరా హుసేన్, పవర్ బిఐ ఇంటర్న్, అసోసియేట్ బిఐ, ఆ తర్వాత పవర్ బిఐ డెవలపర్. ఇఫ్ యూ కెన్ స్క్రోల్ ద పేజ్, బోల్డ్ అంతమంది పవర్ బిఐ ఇంటర్న్, వీళ్ళందరూ కూడా దే ఆర్ డిఫరెంట్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ ది బూట్ క్యాంప్ అండ్ టుడే దే ఆర్ సక్సెస్ఫుల్లీ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ పవర్ బిఐ రోల్స్. సో ఇంట్రెస్ట్ ఉంటే నాట్ జస్ట్ పవర్ బిఐ, కంప్లీట్ డేటా సైన్స్లో ఉన్న అన్ని టూల్స్ని, అన్ని స్కిల్స్ని నేర్పిస్తారు. యూ క్యాన్ చెక్ దిస్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ముందుగా పవర్ బిఐ అంటే ఏంటి? పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఒక బిఐ టూల్. నా వాట్ ఈస్ బిఐ? బిఐ స్టాండ్స్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలి అంటే మీకు ప్రతి డేటా సోర్సు కూడా మోస్ట్లీ ట్యాబ్యులర్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, లెట్స్ సే ఒక ఎక్సెల్ షీట్ ఉంది. ఓకే, ఎక్సెల్ షీట్లో సీరియల్ నెంబర్ ఉంది, రోల్ నెంబర్ ఉంది, ఓకే, ఒక స్టూడెంట్ యొక్క నేమ్ ఉంది, తన మార్క్స్ ఉన్నాయి, తన గ్రేడ్స్ ఉన్నాయి, ఆల్ దాట్. ఈ విధంగా ఒక టేబుల్ ఉంది. ఇదేంటి? ఒక డేటా. ఓకే, ఈ టేబుల్ నుంచి మీరు ఇన్సైట్స్ రాబట్టాలి అంటే లెట్స్ సే ఎంతమందికి మోర్ దాన్ 20 మార్క్స్ వచ్చాయి, ఓకే, ఎంతమందికి లెస్ దెన్ 10 మార్క్స్ వచ్చాయి, యావరేజ్ మార్క్స్ ఎంత, ఏ రోల్ నంబర్ వాళ్ళకి టాప్ మార్క్స్ వచ్చాయి, ఎంతమందికి మోర్ దెన్ 95% వచ్చింది, ఆల్ దాట్ ఇన్సైట్స్ మీరు టేబుల్ నుంచి రాపెట్టడం కొంచెం కష్టం. ఓకే, నేను చెప్పింది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కూల్ మార్క్స్. ఓకే, కానీ ఒక రియల్ బిజినెస్లో కూడా డేటా మొత్తం కూడా, వాళ్ళ బిజినెస్ డేటా మొత్తం కూడా ఈ విధంగా టేబుల్స్ ఫార్మాట్స్లోనే ఉంటుంది. అండ్ దాని నుంచి ఇన్సైట్స్ రాబట్టడం బాగా కష్టం. బికాస్ సింపుల్ చిన్న చిన్న టేబుల్స్ ఉండవు. దే విల్ బి టేబుల్స్ విత్ మేబీ లైక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్ సమ్ టైమ్స్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ చూసుకుంటే, నెంబర్ ఆఫ్ రోస్ చూసుకుంటే థౌజండ్స్లో ఉంటాయి. కొన్నిసార్లు ల్యాక్స్ ఆఫ్ రోస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ రోల్స్ అండ్ వీటిని కాలమ్స్ అంటారు తెలియకపోతే. సో వర్టికల్ వాటిని కాలమ్స్ అంటారు, ఈ హారిజాంటల్ వాటిని రోస్ అంటారు. ఓకే, కాబట్టి ఒక టేబుల్ నుంచి ఇన్సైట్స్ రాబట్టడం కష్టం. దాంతోపాటు ఒకవేళ మాన్యువల్గా కూర్చుని తెచ్చుకోవాలి ఇన్సైట్స్ అంటే ఇట్ ఈస్ టైం టేకింగ్. అండ్ మోస్ట్లీ ఇన్సైట్స్ ఎవరికి కావాలి? బిజినెస్ హెడ్స్కి కావాలి. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ టీమ్స్కి ఇటువంటి ఇన్సైట్స్ కావాల్సి ఉంటుంది, అవునా? సో ఆ టాప్ మేనేజ్మెంట్ దగ్గర దీన్ని అనలైజ్ చేసి ఇన్సైట్స్ రాబట్టుకునేంత టైం ఉండదు. సో వాళ్ళకి ఏం కావాలి? సింపుల్ విజువల్ గ్రాఫికల్ రిపోర్ట్స్ ఉంటే వాటిని అనలైజ్ చేసి ఈ ఇన్సైట్స్ రాపడడం మరింత ఈజీగా మారుతుంది. కాబట్టి ఈ పవర్ బిఐ లాంటి టూల్స్, ఈ బిఐ టూల్స్ ఏం చేస్తాయి అంటే సింపుల్ అండి, ట్యాబులర్ ఆర్ బేసికలీ విజువల్గా అంత అపీలింగ్గా లేని డేటాని విజువల్గా అపీలింగ్గా ఉన్న రిపోర్ట్స్లోకి కన్వర్ట్ చేసేందుకు మనకి హెల్ప్ చేస్తాయి. దాట్స్ ఇట్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఓకే, ఈ పవర్ బిఐ లాంటి టూల్స్ ఇంకేమీ లేవా అంటే చాలా ఉన్నాయి. ట్యాబ్లీ ఒకటి ఉంది ఫేమస్ది, బట్ ప్రస్తుతానికి ఈ మధ్యన ఈ పవర్ బిఐని ఎక్కువగా యూస్ చేస్తున్నారు.
అండ్ అందుకోసమే ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. దీన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి అంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటి, సింపుల్గా మైక్రోసాఫ్ట్ స్టోర్ని ఓపెన్ చేయండి మీ ల్యాప్టాప్లో అండ్ సెర్చ్ ఫర్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఒక యూఐ కనబడుతుంది. ఫస్ట్ ఈ విధంగా వైట్గా ఉంటుంది, దెన్ ఇట్ లోడ్ అండ్ ఈ విధంగా ఒక యూఐ కనబడుతుంది. ఓకే, సో దీంట్లో మీకు కేవలం కొన్ని విషయాలు మాత్రమే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వాటిని తెలుసుకోండి, మిగతాదంతా చాలా చాలా ఈజీ. ఓకే, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ 3 ట్యాబ్స్. ఫస్ట్ ట్యాబ్ ఏంటి, హోవర్ చేస్తే కనబడుతుంది కదా, ఇట్ ఈజ్ రిపోర్ట్ వ్యూ. అంటే ఏంటి, ఇందాక చెప్పాను చూసారా, సో మనకి డేటా నుంచి రిపోర్ట్స్ క్రియేట్ చేయడమే ఈ బిఐ టూల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ రిపోర్ట్స్ని మీరు క్రియేట్ చేసేది ఈ సెక్షన్లో అనమాట. దిస్ ఈజ్ వేర్ యూ క్రియేట్ యువర్ రిపోర్ట్స్. గాట్ ఇట్. ఆ తర్వాత యూ హ్యావ్ ద సెకండ్ కైండ్ ఆఫ్ సెక్షన్ విచ్ ఇస్ టేబుల్ వ్యూ. ఇక్కడ ఏం చేస్తారు, బేసిక్గా టేబుల్స్ అని చెప్పండి సారా. సో యూ విల్ కన్వర్ట్ రిపోర్ట్స్ ఫ్రమ్ డేటా అండ్ డేటా ఈజ్ మోస్ట్లీ ఇన్ ట్యాబ్యులర్ ఫార్మాట్ కదా. సో ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్ని మీరు ఈ సెక్షన్లో హ్యాండిల్ చేస్తారు, ఈ సెక్షన్లోనే యాడ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, డేటాని మ్యానిపులేట్ చేస్తారు. ఆల్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ సెక్షన్. ఓకే, థర్డ్ సెక్షన్, థర్డ్ వ్యూ ఏంటి, ఇట్స్ మోడల్ వ్యూ. అంటే ఏంటి చెప్తాను చూడండి. మోడల్ వ్యూ ఈజ్ రియలీ సింపుల్, బట్ ఒకవేళ మీకు SQL నాలెడ్జ్ లేకపోతే కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ సింపుల్. ఏం లేదండి, లెట్స్ సే ఐ హ్యావ్ అ టేబుల్. ఓకే, ఈ టేబుల్లో ఐఎమ్ హ్యావింగ్ లెట్స్ సే సీరియల్ నంబర్, ఓకే, ఎంప్లాయీ నంబర్ అండ్ ఆ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఆ డిపార్ట్మెంట్ నేము. లెట్స్ సే సీరియల్ నంబర్ 1 2 3 4, ఎంప్లాయీ నంబర్ 1 2 3 1 2 4 1 2 5 1 2 6. These are the employee numbers. And department, let's say first department A1లో పనిచేస్తున్నాడు, సెకండ్ అతను A2లో, థర్డ్ అతను A3లో, ఫోర్త్ అతను A4లో. దీస్ ఆర్ ది డిపార్ట్మెంట్ నేమ్స్. ఇది ఒక టేబుల్. ఓకే, లెట్స్ సే టేబుల్ నంబర్ 1. నౌ లెట్స్ సే వీ హ్యావ్ వన్ మోర్ టేబుల్, టేబుల్ నంబర్ 2. ఓకే, ఈ టేబుల్ నంబర్ 2లో ఏంటి అంటే మేబీ అగైన్ సీరియల్ నెంబర్ ఉంటుంది, సమ్ సీరియల్ నెంబర్. దీంట్లో ఏంటంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఓకే, ఎంప్లాయీ ఫోన్ నంబర్, ఇట్స్ సీరియల్ నెంబర్ 1 2 3 4. ఓకే, ఎంప్లాయీ నంబర్ 1 2 3 1 2 4 1 2 6 1 2 5. ఓకే, వాళ్ళ నేమ్స్ మేబీ N1 N2 N3 N4. ఓకే, ఫోన్ నంబర్స్ లెట్స్ సే XYZ. ఓకే, నంబర్స్ కదా, లెట్స్ సే సమ్ నంబర్ అండి. ఓకే, 81 82, లెట్స్ సే దీస్ ఆర్ ఫోన్ నంబర్స్ 83 84. ఓకే, దిస్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్ అండ్ దిస్ ఈజ్ లెట్స్ సే డిపార్ట్మెంట్ ఎంప్లాయీ రిలేషన్షిప్ టేబుల్. ఓకే, నౌ టేబుల్ 1కి టేబుల్ 2కి రిలేషన్షిప్ ఉందా లేదా? యాక్చువల్లీ ఉంది. సో లెట్స్ సే మీరు ఎంప్లాయీ ఆర్ మేబీ ఎంప్లాయీ విత్ నేమ్ N1 ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఓకే, N1 అనే పేరున్న ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అని చెప్పాలి అంటే మీరు ఈ టేబుల్ని కంబైన్ చేసి చెప్పగలరు. ఎలా? సో ఎంప్లాయీ విత్ నేమ్ N1 అనే అతని యొక్క ఎంప్లాయీ నెంబర్ 1 2 3 అండ్ 1 2 3కి కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ A1. కాబట్టి N1 A1లో పనిచేస్తున్నాడు. లెట్స్ సే 83 అనే ఫోన్ నంబర్ ఉన్న ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అగైన్ 83 కరస్పాండింగ్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ 126 అండ్ 126 ఈజ్ వర్కింగ్ ఇన్ A4. కాబట్టి A4 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. సో వెన్ దీస్ టైప్ ఆఫ్ క్వెరీస్ కమ్, మీకు వీటి రెండింటి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది కదా. సో దానికోసం మీరు ఈ మోడల్ వ్యూలో బేసిక్గా మీరు ఎస్టాబ్లిష్ చేయవలసింది యూజింగ్ దిస్ పర్టిక్యులర్ కీ. ఓకే, వీటిని కీస్ అంటారు SQLలో, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఈ కీస్ని బట్టి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయి అని చెప్తాం. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ని మనం మోడల్ చేసేది ఇక్కడ మోడల్ వ్యూలో. గాట్ ఇట్? గ్రేట్. దీస్ ఆర్ ది 3 మెయిన్ సెక్షన్స్. నౌ
వెన్ యూ కమ్ టు ద రిపోర్ట్ వ్యూ, ఇక్కడ మీకు పక్కన యూ సీ సంథింగ్ కాల్డ్ విజువలైజేషన్స్ కదా. ఇవేంటి? సో చెప్పాను కదా, రిపోర్ట్స్ ఈజ్ ఆల్ అబౌట్ విజువల్ డేటా. సో మీకు ఎటువంటి చార్ట్స్ కావాలి, ఇట్స్ ఆల్ అబౌట్ చార్ట్స్ కదా, బార్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్, రకరకాల పేర్లు ఉంటాయి మీకు. సో దిస్ ఈజ్ స్టాక్డ్ బార్ గ్రాఫ్ అంట, స్టాక్డ్ కాలమ్ గ్రాఫ్, క్లస్టర్డ్ బార్ గ్రాఫ్, క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, రకరకాల పేరుతో రకరకాల టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఏ చార్ట్ ఆ స్పెసిఫిక్ డేటాని చూపించడానికి బాగుందో ఆ చార్ట్ని యూస్ చేస్తారు. కాబట్టి ఈ సెక్షన్లో యూ హ్యావ్ దిస్ పర్టికులర్ బాక్స్. ఓకే, టేబుల్ వ్యూలోకి వెళ్తే మీకు ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఈ పైన సెక్షన్. ఏంటా సెక్షన్? గెట్ డేటా. సో ఈ ఆప్షన్ యూస్ చేసి కొత్త డేటాని ఇన్పుట్ చేసుకోవాలంటే, సో వాట్ టైప్ ఆఫ్ డేటా డూ యూ వాంట్ టు ఇన్పుట్? ఎక్సెల్ వర్క్ బుక్, ఎస్క్యూఎల్ సర్వర్ డేటానా, ఆర్ టెక్స్ట్ సీసీ డేటానా? వాట్ టైప్ ఆఫ్ డేటా డూ యూ వాంట్ టు ఎంటర్ ఆర్ ఇన్పుట్? ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తారు. ఆ తర్వాత దిస్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. దీంట్లో ఏం చేస్తారు మీరు? లెట్ మీ షో ఇట్ టు యూ. సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ బేసిక్లీ అ స్టెప్ ఆఫ్ క్లీనింగ్ అనమాట. క్లీనింగ్ అనొచ్చు, క్లీనింగ్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ మోస్ట్లీ ఫర్ ప్రీ ప్రాసెసింగ్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అబౌట్ మోస్ట్లీ అబౌట్ ప్రీ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా. ఇది ఎన్ అండి. ఓకే, సో ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి? లెట్సే ఈ టేబుల్ ఉందండి. ఈ టేబుల్లో లెట్సే 1 to 5కి నల్ ఉంది. ఓకే, అంటే వాల్యూ లేదు. బేసిక్గా డేటా ఈజ్ కరప్టెడ్. ఆబ్వియస్లీ మనకి చిన్న చిన్న టేబుల్స్లో ఏంటంటే ప్రతి కాలమ్ ప్రతి రో ఫిల్ అయ్యే ఉంటాయి. బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ బేసిక్లీ కేస్లో ఉన్న 1K 2K ఆ విధంగా ఉన్న కాలమ్స్, అండ్ కొన్నిసార్లు ల్యాక్స్, ఓకే 1 lakh 2 lakhs రోస్ ఉంటాయి. వాటిల్లో ఆబ్వియస్లీ డేటా కరప్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, డేటా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్గా ఉండదు. సో ఈ కేసులో లెట్స్ సే నాకు 84 ఫోన్ నెంబర్ ఉన్న ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ కావాలి. సో 1 to 5 వస్తుంది, అండ్ 1 to 5 కరస్పాండింగ్ నల్. బట్ నల్ చెప్పలేం కదా. సో దిస్ డేటా ఇస్ కరప్టెడ్. సో టేబుల్లో ఈ డేటా ఉంటే ఇన్సైట్స్ ఫామ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్, బికాస్ లెట్స్ ఐ వాంట్ టు నో ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆర్ ఎంతమంది ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. అప్పుడు ఈ సెల్ ఉంటే, ఈ వాల్యూ ఉంటే ఇన్సైట్ కరప్ట్ అయిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ నల్, ఇట్ హ్యాస్ నో వాల్యూ. కాబట్టి మనం వీ కెన్ టేక్ డెసిషన్, దీన్ని పీకేద్దామా ఆర్ దీన్ని బై డిఫాల్ట్ సమ్ A1 అని పెడదామా. యూ కెన్ టేక్ ద డెసిషన్. సో ఆ డెసిషన్ తీసుకునేది అండ్ డేటాని ఒక మంచి ఫార్మాట్లోకి తీసుకొచ్చేది ప్రీ ప్రాసెసింగ్ అనమాట. సో క్లీనింగ్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఈ ప్రీ ప్రాసెసింగ్ చేసేది ఈ స్టేషన్లో. ఓకే, దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా పార్ట్. సో ఈ పార్ట్లోనే మీరు బేసిక్గా డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రీ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ తర్వాత రిఫ్రెష్ ఉంది కదా, ఇది కొన్నిసార్లు ఇంపార్టెంట్ అనమాట. సో మీరు టేబుల్స్ నుంచి రిపోర్ట్స్ కన్వర్ట్ చేస్తున్న మధ్యలో డేటాలో ఏమైనా చేంజెస్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే యూ విల్ హ్యావ్ టు క్లిక్ ఆన్ రిఫ్రెష్. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఓకే, సెక్షన్ 1లో ఈ పర్టికులర్ చార్ట్స్ పార్ట్, సెక్షన్ 2లో గెట్ డేటా, ట్రాన్స్ఫార్మ్ డేటా, రిఫ్రెష్. ఇవి మాత్రమే ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ స్టార్టెడ్, ఇవి మాత్రమే తెలిసిన యూ కెన్ ఈజీలీ గెట్ కైండ్ ఆఫ్ రోల్స్. యాక్చువల్లీ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ యాక్చువల్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఏమని, శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ పవర్ బిఐ అని చెప్పి. ఈ విధంగా బోల్డ్ అని వస్తాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో ఐ విల్ షో యూ దిస్ వన్, విచ్ ఈజ్ సేల్స్ అండ్ రిటర్న్స్ శాంపుల్ పవర్ బిఐ ఫైల్ అనమాట యాక్చువల్లీ ఇది. సో యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్, మీకు గిట్హబ్ రిపో వస్తుంది, అండ్ ఈ గిట్హబ్ రిపో నుంచి యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ ఇట్. సో లోడ్ అయ్యాక మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. యా, సో క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ మీకు ఉంది కదా డౌన్లోడ్ రా ఫైల్ అని చెప్పి, క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తే ఇది యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ వల్ల అఫీషియల్ రెపాజిటరీ. దీంట్లో మీకు బోల్డ్ అని, ఇఫ్ యూ సీ ఆల్ దీస్ ఆర్ శాంపుల్ రెపాజిటరీ బేసిక్లీ ప్రాజెక్టులు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటితో ప్రాక్టీస్ చేయండి. చాలామంది ఏం చెప్తారంటే ఫస్ట్ నేర్చుకోండి, ఓకే, లెర్న్, అండ్ దెన్ సొంతంగా ప్రాజెక్టులు క్రియేట్ చేయండి అని చెప్తారు. బట్ ఇలా చేస్తున్నప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్ ఆర్ నో? సో నేను స్పెసిఫిక్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ విజువల్ డొమైన్స్, విజువల్ స్కిల్ డొమైన్స్, ఇన్స్పిరేషన్ బాగా ఇంపార్టెంట్. ఇట్ క్యాన్ బి పవర్ బిఐ రిపోర్ట్స్, ఇట్ కెన్ బి ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్స్. సో ఈ కేసులో అందుకే మీరు చూస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎక్కువగా
క్లోన్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్ క్లోన్, అమెజాన్ క్లోన్, ఫ్లిప్కార్ట్ క్లోన్. ఎందుకు? ఫర్ దట్ ఇన్స్పిరేషన్. బికాస్ మీకు ఇన్స్పిరేషన్ ఉంటే ఆ తర్వాత ఇట్స్ జస్ట్ అబౌట్ అప్లయింగ్ దోస్ స్కిల్స్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్. కాబట్టి కైండ్ ఆఫ్ నా మాట ఏనండి. ఓకే, నేర్చుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ దిస్, లైక్ ఒక రకంగా ఇవి అఫీషియల్ ఎగ్జాంపుల్స్ కదా, గో త్రూ దెమ్, దట్ విల్ బీ ఈజియర్. సో నేను ప్రస్తుతానికి ఈ సేల్స్ అండ్ రిటర్న్స్ని ఓపెన్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేశాక జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దిట్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్ విత్ పవర్ బిఐ. మీకు ఓపెన్ అయిపోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఇనీషియల్ లోడింగ్. ఆబ్వియస్లీ లోడ్ అవుతుంది. ఎస్, లోడ్ అయిపోయింది. సో ఇఫ్ యూ సీ, మనకి ఈ రిపోర్ట్ వ్యూలో ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేసిన రిపోర్ట్ కనబడుతుంది. సో ఇఫ్ క్లిక్ ఆన్ దిస్, ఇదేంటి, ఇది బేసిక్లీ క్లిక్ చేసింది కనబడుతుంది. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. ఐ థింక్ దిస్ ఈజ్ స్టాక్డ్ గ్రాఫ్. ఓకే, ఇట్స్ స్టిల్ లోడింగ్, లెట్ ఇట్ లోడ్. సరే, ఇది హైలైట్ అయింది. సో ఇదేంటి, ఇది ఒక స్టాక్డ్ బార్ గ్రాఫ్. లెట్స్ ఇది నేను ఒక పై గ్రాఫ్ని చేద్దాం అనుకుంటున్నాను. ఏమీ మార్చట్లేదు. ఓకే, క్లిక్ ఆన్ పై, ఆటోమేటిక్గా అది పైలో కన్వర్ట్ అయిపోద్ది. జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. సో దాట్స్ ద రియల్ యూసేజ్ ఆఫ్ పవర్ బిఐ. ఓకే, సింపుల్గా మీరు రిపోర్ట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. చూసారా, పై చార్ట్ వచ్చేసింది. లెట్స్ ఐ వాంట్ టు మేక్ ఇట్, దీని పేరేంటి, పేరు రావట్లేదు ఇక్కడ. లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. క్లిక్ ఆన్ దిస్. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో, బేస్డ్ ఆన్ యువర్ కంప్యూటర్ ర్యామ్ అండ్ ఆల్, ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ అండ్ చూసారా, ఇట్ ఈస్ నౌ ఇన్ దట్ ఫార్మాట్. మేక్ సెన్స్ కదా? దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు దిస్, యాక్చువల్లీ హౌ యూ కెన్ ఇన్సర్ట్ అండ్ క్రియేట్ రిపోర్ట్స్. లెట్స్ గో టు ద టేబుల్ వ్యూ. సో మనకి టేబుల్ వ్యూలో మీరు చూస్తే, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ data sources that we have. Okay, so okay, it's okay, yeah. If you click on this, this is the table that we have. Okay, let's say let's go to the product table. This is the product table that we have. అర్థమైందా? ఓకే, ఇట్స్ స్టిల్ లోడింగ్ ఐ థింక్. సో డేటా ఇంకా రాలేదు. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు లోడ్. చూసారా, దిస్ ఈజ్ హౌ ఇట్స్ లుకింగ్. మేక్ సెన్స్? సో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ ఆన్ లైక్ ద సైడ్ బార్, పక్కన క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ హోమ్ అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు లోడ్. సో మీకు దీని మీద ట్రాన్స్ఫర్మేషన్ ఏం అప్లై చేద్దాం అనుకుంటానని చెప్పి వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. సో ట్రాన్స్ఫర్మేషన్ మోస్ట్లీ లుక్స్ లైక్ యువర్ ఎక్సెల్ అనమాట, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో యా, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. సో ఆల్రెడీ ఇది ఒక శాంపుల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి ఉంది. ఇఫ్ యూ సీ టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్, సో రిమూవ్ డూప్లికేట్స్ అండ్ వాటిని మర్జ్ చేస్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ది అప్లైడ్ స్టెప్స్. సో ఆల్రెడీ వీటిని అప్లై చేశారు. దీస్ ఆర్ ది ట్రాన్స్ఫర్మేషన్స్ దట్ ఆర్ అప్లైడ్. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు లోడ్. సో ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి ఎనీథింగ్. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే డూప్లికేట్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ జస్ట్ ఓకే, వాట్ ఈస్ దేర్ ఇస్ సమ్ ఎర్రర్ అంట. సో ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. సో బేసిక్లీ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి ఎనీథింగ్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ నీడ్ నాట్ బి జస్ట్ లైక్ నల్ వాల్యూస్ అండ్ ఆల్. లెట్స్ సే సీరియల్ నెంబర్ ఉంది, సీరియల్ నెంబర్ యూనిక్గా ఉండాలి, బట్ 2 సార్లు 4 ఉంది అనుకుందాం. దట్ మీన్స్ దెర్ ఈజ్ సమ్ డూప్లికేట్ డేటా. ఈ 2 సేమ్ రోసే అయి ఉండాలి, అందుకే కదా సీరియల్ నెంబర్ 2 ఉన్నాయి. కాబట్టి యూ కెన్ జస్ట్ రిమూవ్ 1 అండ్ జస్ట్ కీప్ 1, లేదా యూ కెన్ మర్జ్ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇది పీకేసి, ఇది 1 to 6, ఇక్కడ 1 to 7 ఉంటే దీన్ని 1 to 6, 1 to 7 పెట్టలేరు కాబట్టి యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ సమ్ అదర్ డేటా. లెట్స్ సే 1 1 1. And while creating reports, you can just ignore 1 1 1 because they are not a real value, they are merged value. అర్థమైందా? సో ఇట్స్ ఆల్ అప్ టు యువర్ లాజిక్. వాట్ డూ యూ వాంట్ టు బిల్డ్ అని చెప్పి. ఓకే, లెట్ మీ గో టు మోడల్ వ్యూ. సో ఇట్స్ అగైన్ లోడింగ్ ఫర్ సమ్ టైమ్. సో పవర్ బిఐ ఎందుకు లేదు, కొంచెం స్లోగా ఉంటుంది. చూసారా? సో ఇక్కడ మనకి ఆ రిలేషన్షిప్స్
ఎస్టాబ్లిష్ అయ్యాయి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇఫ్ యూ సీ product ID in this table and left item set ID are actually seems like they are primary key and foreign key in these two tables. Okay, let me maybe just, so if you see on this one, store ID ఈ కేసులో ఇట్స్ ద సేమ్ నేమ్, మోస్ట్లీ సేమ్ అయిన నేమ్సే ఉంటాయి, కొన్నిసార్లు ఇట్ కెన్ బి ద డిఫరెంట్ నేమ్స్ ఫర్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ రిలేషన్షిప్, ఇక్కడ మీకు కార్డినాలిటీ అని ఉంటుంది. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఇక్కడ కార్డినాలిటీ ఏంటి? ఇట్ ఈస్ మెనీ టు వన్. అంటే మెనీ టు వన్, వన్ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు మెనీ ఏంటివి అంటే, లెట్ మీ టెల్ యూ. సో లెట్స్ సీ వీ హ్యావ్ అ డేటాబేస్. దాంట్లో లెట్స్ సీ వీ హ్యావ్ అ ఫోన్ నంబర్ ఇన్ వన్ టేబుల్ అండ్ ఇంకొక టేబుల్ లెట్స్ సీ వీ హ్యావ్ ఆధార్ నంబర్. ఓకే, సో ప్రతి ఫోన్ నంబర్కి కేవలం వన్ ఆధార్ నంబరే లింక్ అయి ఉంటుంది. అంతే కదా, ఒక ఫోన్ నంబర్ ఒక పర్సన్కే రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ లింక్, ఇట్ బి లింక్ టు ఓన్లీ వన్ ఆధార్. బట్ ఒకే ఆధార్ మల్టిపుల్ ఫోన్ నంబర్స్తో లింక్ అయి ఉండొచ్చు. అర్థమైందా? సో సింగిల్ ఆధార్, లెట్స్ సే ఇట్స్ ఆధార్ ఆఫ్ వంశీ భవాని. ఓకే, సో లెట్స్ సే నాకు 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, 81 ఒకటి, 82 ఒకటి. 82కి లింక్ అయిన ఆధార్ ఒకటే, బట్ నా ఆధార్ వీబీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్స్ మాత్రం 2, బికాజ్ ఈ 2 నా నంబర్సే. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ అ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, వెన్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ఆధార్ టు ఫోన్ నంబర్ ఇట్ ఈస్ వన్ టు మెనీ, ఆర్ ఫోన్ నంబర్ టు ఆధార్ తీసుకుంటే వన్ ఫోన్ నంబర్ విల్ ఓన్లీ హ్యావ్ వన్ ఆధార్, but one Aadhaar will have many phone number. So Aadhaar to phone number is one to many. So phone number to Aadhaar will be many to one. Got it? Ante many phone numbers can be attached to one Aadhaar. So in this case it will be like phone number to Aadhaar chuskunte it will be many, or ee case lo star to one. Make sense? Let's take a one-to-one relationship maybe. One-to-one relationship ఏమవుతుంది? Let's say person and Aadhaar. ఒక పర్సన్ కేవలం ఒక ఆధారే లైక్ ఒక పర్సన్కి కేవలం ఒక ఆధారే ఉంటుంది అండ్ ఒక ఆధార్ కేవలం ఒక పర్సన్కే లింక్ అయి ఉంటుంది. సో ఇట్స్ అ one-to-one రిలేషన్షిప్. గాట్ ఇట్? పక్కా? Now let's say if we want a many to many relationship, so one student can learn from many teachers and many teachers can teach one student, many students. అర్థం కాలే కదా? లెట్స్ సే వీ హ్యావ్ 2 tables. ఈ టేబుల్లో వీ హ్యావ్ టీచర్స్ అండ్ దీంట్లో వీ హ్యావ్ స్టూడెంట్స్. వీళ్ళ పేరు T1 T2, ఇక్కడేమో S1 S2. ఓకే, టీచర్ 1 తినకి నేర్పించవచ్చు, తినకి నేర్పించవచ్చు. సిమిలర్లీ టీచర్ 2 కూడా తినకి నేర్పించవచ్చు, తినకి నేర్పించవచ్చు. అదేవిధంగా స్టూడెంట్ కూడా హీ ఆర్ షీ కెన్ లెర్న్ ఫ్రమ్ టీచర్ 1 ఆల్సో, టీచర్ 2 ఆల్సో. సిమిలర్లీ S2 కూడా కెన్ లెర్న్ ఫ్రమ్ టీచర్ 1 ఆల్సో, టీచర్ 2 ఆల్సో. సో హియర్ ఇట్స్ అ మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్స్ని ఇక్కడ కార్డినాలిటీలో మనం రిప్రజెంట్ చేస్తాం. గాట్ ఇట్? పక్కా? సో ఈ నాలెడ్జ్ ఉంటే ఐ వుడ్ సే యూ ఆర్ అట్ అ గుడ్ స్టార్ట్ ఫర్ పవర్ బిఐ. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డీటెయిల్డ్ కోర్స్ చేయమన్నా సరే చేస్తాను, బట్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.